హాయ్ అండి, వెల్కమ్ టు బడ్డీస్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు క్రిస్పీగా దోశలు రావాలంటే ఎలాగ వేసుకోవాలో కొలత చూపిస్తున్నాను. అందరికీ తెలిసిందే, నేను నా స్టైల్లో ఎలా వేస్తున్నాను అన్నది చూడండి. నేను అయితే 1 గ్లాస్లోనే మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు 3 వేసుకున్నాను. 1 గ్లాసు దానికి 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నానండి. స్టోర్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం, అవి వేసుకున్నాను. అలాగే కొంచెం అటుకులు, కొన్ని మెంతులు ఇలా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా తర్వాత వీటిని మనం ఒక 2 టైమ్స్ కడిగేసి మంచినీళ్ళు వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కడిగేసి పెట్టుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మనం నానబెట్టినప్పుడు డస్ట్ అంతా నానుతుంది కాబట్టి వాటికి పడుతుందని అనుకుంటాము. కానీ కడిగేసి మనం ఒక 2 టైమ్స్ కడిగేసి తర్వాత మనం నానబెట్టుకుంటే బాగుంటుంది. అలాగా నేను ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ కడిగి నానబెట్టేసి ఉంచానండి. మిగతా పని అంతా చేసుకుంటున్నాను అన్నమాట. ఇవన్నీ ఏమేమి తీసానో అటుకులు ఇవన్నీ తీసేసి ఎక్కడ ఉన్నాయో అక్కడే పెట్టేసుకుంటే మనకి కిచెన్ అన్నది చిరాకు అవ్వకుండా ఉంటుందండి. ఎప్పుడు తీసిన వస్తువులు అక్కడ పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. నేనైతే అలాగే పెట్టుకుంటానండి. ఆ తర్వాత ఇదిగోండి మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. పిల్లలు వచ్చి టైం అయిపోయింది కదా స్కూల్ నుంచి, అందుకని ఇవన్నీ ఎక్కడ తీసి సర్దేసుకుంటే వాళ్ళు వచ్చాక మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇవో లెమన్స్ అయితే పండుతాయని బయట ఉంచానండి. కొంచెం పండినవి ఇవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. తర్వాత పిల్లలు వచ్చాక నేను ఆమ్లెట్లు వేయాలి కాబట్టి ఎగ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మాకు కేక్ ఇచ్చారండి, పక్క మాకు ఉంటారు కదా, వాళ్ళు కేక్ ఇచ్చారు. ఆ కేక్ కూడా అలా పెట్టాను అన్నమాట. తర్వాత ఇదిగోండి మనకి ఈవినింగ్ వర్క్ అయ్యి ఉంటాయి కాబట్టి అలా ఉంటుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఈ క్లిప్ వచ్చి మీకు దోశలు ఎలా వస్తాయి అన్నది చూపించడానికి నేను ఇంకా ఈవినింగ్ మొత్తం పని అంతా అయినప్పుడు చాలా టైం అయిపోయింది. గ్రైండర్ వేసేసాను. ఆ తర్వాత వేసేసి ఇదిగోండి పర్మనెంట్ అయిందన్నమాట. దోశల పిండి కొంచెం పులిస్తేనే బాగుంటుందండి. అలా పులిచిన తర్వాత ఇదిగోండి దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పంచదార వేసి మిక్స్ చేసుకుని దోశల పెనం మీద వేసుకుంటున్నాను. చూడండి చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు. పచ్చిశనగపప్పు అవి వేయడం వల్ల మన దోశలు చాలా టేస్టీగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఎల్లో కలర్లోకి వస్తాయి అన్నమాట మనకి. నాది ఇంకా ఈ అట్ల మీద కాకుండా నాన్ స్టిక్ మీదే కాకుండా నార్మల్ అట్లా ఇనప రేకు మీద కూడా నాకు ఈజీగానే వస్తాయి. అవి కూడా ఒకసారి వేసి చూపిస్తానండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. మీరు కూడా ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి. అంతేనండి, అల్లం చట్నీ, పల్లీ చట్నీతో ఎంతో యమ్మీగా ఉండే దోశ రెడీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.